హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశము రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022-2023 ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి గడిచిన ఫిబ్రవరి 1వ తేదీన 2022 సంవత్సరం గడిచిన ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. యాక్చువల్ గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బడ్జెట్ కి సంబంధించిన ప్రశ్నలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా బడ్జెట్ కి సంబంధించి ఏదో ఒక ప్రశ్నని మనం చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎకానమీ సబ్జెక్ట్ కి సంబంధించి బడ్జెట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చాలా మంది అభ్యర్థులకి కూడా బడ్జెట్ లో పేర్కొనబడిన టర్మ్స్ ఏవైతే ఉంటాయో, పదజాలం ఏదైతే ఉంటుందో దానిలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫిస్కల్ డెఫిసిట్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు, సో రెవెన్యూ ఇన్కమ్ అంటారు. ఇలాంటి టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంలో భాగంగా నిన్నటి రోజున మన హరీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో బడ్జెట్ కి సంబంధించిన టర్మినాలజీ పైన, బడ్జెట్ కి సంబంధించిన హిస్టరీ పైన ప్రత్యేక వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఆ వీడియోలో బడ్జెట్ కి సంబంధించి బేసిక్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా ఫిస్కల్ డెఫిసిట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అలొకేషన్స్ కానివ్వండి, ఇలాంటి అంశాలను డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్ గా బడ్జెట్ కి సంబంధించి అభ్యర్థులు ఏ అంశాలపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటే, ఫస్ట్ ఈ బడ్జెట్ కి సంబంధించి ప్రధానంగా 4 పిల్లర్లను నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది. సో 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్దేశించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ప్రధానంగా 4 పిల్లర్ల పైన ఆధారపడి ఉంది. ఆ పిల్లర్స్ ఏంటి అంటారు. అట్ ద సేమ్ టైం ఈ బడ్జెట్ కి సంబంధించి కొన్ని యాక్చువల్గా స్టాటిక్ పాయింట్స్ కూడా అడగొచ్చు. సో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన 4వ బడ్జెట్ అండ్ రెండవ బడ్జెట్ దేనికి సంబంధించి అంటే, భారత ప్రభుత్వం ప్రస్తుతం డిజిటల్ ఇండియాలో భాగంగా సో డిజిటల్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. సో బడ్జెట్ కోసం గడిచిన సంవత్సరం మొదటిసారి 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వం డిజిటల్ బడ్జెట్ లేదా పేపర్లెస్ బడ్జెట్ ని ప్రకటించడం జరిగింది. అట్ ద సేమ్ టైం అందుకోసం యూనియన్ బడ్జెట్ అనే ఒక యాప్ ని కూడా మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అలా డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్ మరియు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 4వ బడ్జెట్ అని గుర్తుంచుకోండి. ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి భారతదేశ చరిత్రలో అత్యధిక సార్లు ఎవరు బడ్జెట్ ని ప్రవేశపెట్టారంటే నిర్మలా సీతారామన్ గారు అని గుర్తుంచుకోండి. ఇక ఈ బడ్జెట్ కి సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా కొన్ని స్కీమ్స్, ఈ బడ్జెట్ లో పొందుపరచబడిన కొన్ని ముఖ్యమైన నూతన స్కీమ్స్ ఏంటి, అన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు మౌలిక సౌకర్యాలకు సంబంధించి పిఎం గతిశక్తి కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేక ఫోకస్ చేయండి. అండ్ డ్రోన్లకు సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఎగ్జాంపుల్ చూడండి, ఎట్ ఎ గ్లాన్స్ లో మీకు చెప్తాను. సో బడ్జెట్ కి సంబంధించి యాక్చువల్ గా బడ్జెట్ గురించి తెలుసుకోవాలి, ఈ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ గురించి తెలుసుకోవాలంటే గడిచిన బడ్జెట్ పైన ఖచ్చితంగా అవగాహన ఉండాల్సింది. ఎందుకంటే బడ్జెటరీ ఎస్టిమేట్స్ అని, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి బడ్జెట్ కి సంబంధించిన టర్మినాలజీ ఉంది. అందుకే ఇందుకే చెప్పాను మీకు. సో బడ్జెట్ కి సంబంధించిన టర్మినాలజీ పైన మీరు గడిచిన మన వీడియో ఏదైతే ఉంటుందో ఒక్కసారి చూడండి. నిన్నటి రోజున హరీష్ అకాడమీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ పైన ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈ టర్మినాలజీ పైన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో గడిచిన సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ ని ఈ బడ్జెట్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే ఉంటాయో కొన్ని ఫిగర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం బడ్జెట్ వాల్యూ ఎంత, ఇలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూపాయికి సంబంధించి రూపీ కమ్స్, అసలు రూపాయి ఏ రకంగా భారతదేశానికి రావడం జరుగుతుంది, ప్రభుత్వానికి సంబంధించి ఆ రూపాయిని ఎలా ఖర్చు చేయడం జరుగుతుంది, దీనిపైన ఫోకస్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ కి సంబంధించి మన భారతదేశంలో యూనియన్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర మంత్రులు ఉంటారు కదా, అలా ఒక్కొక్క మినిస్ట్రీకి అలొకేషన్స్ ఏ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ అలొకేషన్ చూస్తే ఆటోమేటిక్ గా ఏ మినిస్ట్రీకి సంబంధించి ఏ మినిస్ట్రీలో ఎక్కువగా రీఫార్మ్స్ తీసుకురావడం జరుగుతుంది అది కూడా మనకు సులభంగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం
కొన్ని ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా అలొకేషన్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఏ విధంగా నిధులను ఈ సంవత్సరం ఖర్చు పెట్టబోతున్నారు కొన్ని ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించి, దీనిపైన ఫోకస్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం సో నిర్మలా సీతారామన్ గారు యువతకి సంబంధించి ఈ బడ్జెట్ లో చేసిన ప్రకటన ఏంటి, ఉద్యోగాల కల్పనకి సంబంధించి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కానివ్వండి. యాక్చువల్ గా PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది లాస్ట్ ఇయర్ బడ్జెట్ లోనే మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో బడ్జెట్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన యాక్చువల్ గా 4 పిల్లర్స్ ఏంటి, ఆ పిల్లర్స్ కి సంబంధించి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారో అది చూడాల్సి ఉంటుంది. అండ్ కొన్ని ముఖ్యమైన పథకాల విషయానికి వస్తాయి. ఈ సంవత్సరం అగ్రికల్చర్ కి సంబంధించి కానివ్వండి, డ్రోన్ల వినియోగం అనేది మనం చూడబోతున్నాం. ఎట్ ద సేమ్ టైం నూతనంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏవైతే ఉంటే భారతదేశంలో ఎన్ని ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ లో ఏ విధంగా చెప్పడం జరిగింది, ఆ ఫిగర్ పర్టికులర్ 400 ట్రైన్స్ ఇలాంటివి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనే అంశం యాక్చువల్ గా మనం ఇటీవల కాలంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ గురించి తరచూ చూస్తూ ఉంటాం. ఇక్కడ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అంటే రైల్వే స్టేషన్లకి సంబంధించి దీని యొక్క ప్రత్యేకత ఏంటి. అండ్ అట్ ద సేమ్ టైం సో నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్వత్మాల అంటే ముఖ్యంగా భారతదేశంలో పర్వత ప్రాంతాలు ఏవైతే ఉంటే ఆ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యాచరణను గుర్తుంచుకోండి, రోప్వే సర్వీసెస్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం అగ్రికల్చర్ కి సంబంధించి ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రకటించడం జరిగింది. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మనకు గంగా రివర్ ఏదైతే ఉంటుందో గంగా రివర్ కి సంబంధించి ఎంత పరిధిలో ముఖ్యంగా ఫస్ట్ టైం కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్ ని చేపట్టబోతున్నారు, దానికి సంబంధించి ప్రత్యేక ప్రోత్సాహాలు ఏంటి, ఇలాంటివి చూడాల్సి ఉంటుంది. ఒక సెక్టర్ ని మాత్రం మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. అలా బడ్జెట్ కి సంబంధించి వివిధ రంగాల్లో ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి, MSME సెక్టర్ కానివ్వండి, యువతకి సంబంధించి ఉద్యోగ కల్పన ఏ రకంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ సెక్టర్ ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎడ్యుకేషన్ మొత్తం కూడా దెబ్బతినింది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు రానున్న రోజుల్లో PM ఈ విద్యా ప్రోగ్రామ్ లో భాగంగా ఎన్ని ఛానళ్లకు పెంచబోతున్నారు, ప్రస్తుతం ఎన్ని ఛానల్ ఉన్నాయి, ఇలాంటి పాయింట్స్ కానివ్వండి. సో ఇవన్నిటి గురించి కూడా మనం వివరంగా చూద్దాం. సో ముందుగా ఈ సంవత్సరం బడ్జెట్ కి సంబంధించి యాక్చువల్ గా ఈ సంవత్సరం బడ్జెట్ తెలుసుకోవాలంటే గడిచిన సంవత్సరం యొక్క బడ్జెట్ పైన ప్రత్యేక అవగాహన ఉండాలి. గుర్తుంచుకోండి, ఆ గడిచిన సంవత్సరం అంటే ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక సంవత్సరం గడిచిన సంవత్సరం సంబంధించింది. ఇటీవల ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 1వ తేదీ అంటే నిన్నటి రోజున ఫిబ్రవరి 1వ తేదీ 2022 సంవత్సరం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో రానున్న ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభం కానుంది. సో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గుర్తుంచుకోండి, రానున్న ఏప్రిల్ 1, 2022 సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి నెక్స్ట్ ఇయర్ 2023 మార్చ్ 31 వరకు మనం చూడడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం మనం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాము, గడిచిన బడ్జెట్ ని మనం చూస్తున్నాం. అంటే 2021, 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ సమయంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రానున్న ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది. అందుకే ఇక్కడ బడ్జెట్ ఎస్టిమేట్స్ గుర్తుంచుకోండి. 2021, 2022 కి సంబంధించి అప్పుడు మనం చర్చించుకున్న బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత, 34.83 lakh crores లక్షల కోట్లు. దీనిని రివైజ్ చేయడం జరిగింది. ఈ టర్మినాలజీ పైన ప్రత్యేక ఫోకస్ చేయండి. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫర్ 2021, 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత అంటే 37.70 lakh crore. సో ఫస్ట్ బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఎంత అని చెప్పారు, 34 crores. సో తర్వాత ఎంతకు రివైజ్ చేయడం జరిగింది, 37 lakh crores కి. ఇదొక్కటి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించండి. అండ్ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెటరీ ఎస్టిమేట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ ని ఎంత మొత్తంలో పేర్కొనడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు అంటే 39.45 లక్షల కోట్లు. ఇక్కడ చూడండి 34.83 గడిచిన అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అప్పుడు బడ్జెటరీ ఎస్టిమేట్స్ అంటే అప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 1వ తేదీన ఈ ఫిగర్ ని చూడడం జరిగింది 34.83. ఆ తర్వాత రివైజ్ చేయడం జరిగింది ఎంత మొత్తానికి 37.70కి. సో ప్రస్తుతం ఇది బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి 39.45 lakh crores. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా అప్పుడు ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మనం చూడడం జరుగుతుంది. అందుకే గడిచిన సంవత్సరం యొక్క బడ్జెట్ కి ఈ సంవత్సరం యొక్క బడ్జెట్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు 2 బడ్జెట్ల పైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి, ఎందుకంటే కంపారిజన్ పైన కూడా ప్రశ్నలు అడుగుతారు. అండ్ నెక్స్ట్ టోటల్ రిసిప్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగారు. కాకపోతే ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ కరెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత మొత్తంలో ఉందని చెప్పడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు అంటే 6.9% ఆఫ్ GDP. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. అండ్
ఫిస్కల్ డెఫిసిట్ ఇన్ 2022-2023 అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏం లేదు, కోశ లోటు. సో ఎంత మొత్తంలో ఎస్టిమేట్ చేయబోతున్నారంటే 6.4% ఆఫ్ ద జీడిపి, అంటే ఫిస్కల్ డెఫిసిట్ తగ్గబోతోంది. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ రూపీ కమ్స్ రూపీ గోస్ అంటే భారత ప్రభుత్వానికి రూపాయి రాక ఏ రకంగా రూపాయి రావడం జరుగుతుంది, ఆ వచ్చిన రూపాయి నుండి ఏ రకంగా ఖర్చు చేయడం జరుగుతుంది, అది ఇక్కడ మనకి ఈ ఫిగర్ లో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ రూపీ కమ్స్ ఫ్రమ్ ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ బారోయింగ్స్ అండ్ అదర్ లియబిలిటీస్. సో బారోయింగ్స్ తీసుకోవడం ద్వారా 35% అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 5%. మరొకసారి చెప్తున్నాను, ఈ టర్మినాలజీ మొత్తం కూడా అర్థం అవ్వాలి అంటే నిన్న రిలీజ్ అయిన మన యూట్యూబ్ వీడియో ఒక్కసారి చూడండి, అందులో ఈ టర్మినాలజీ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బారోయింగ్స్ అంటే ఏంటి, ఏ రకంగా బారోయింగ్స్ చేయడం జరుగుతుంది, అది ఎక్కడెక్కడ నుండి తీసుకోవడం జరుగుతుంది భారత ప్రభుత్వము, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి, ట్యాక్సబుల్ రెవెన్యూ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఆ వీడియోలో చూడడం జరుగుతుంది. అందుకే ఇక్కడ డైరెక్ట్ మీకు టర్మినాలజీ లేకుండా డైరెక్ట్ ఫిగర్స్ చెప్పడం జరుగుతుంది. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ 5% అండ్ కస్టమ్స్ డ్యూటీ ఆధారంగా భారత ప్రభుత్వానికి ఎంత మొత్తంలో రూపాయి రాబడుతుంది అంటే 5%. అంటే ఒక రూపాయిలో 5% అంటే 5 పైసలు ఏ విధంగా వస్తాడు భారత ప్రభుత్వానికి, కస్టమ్స్ ఆధారంగా. అండ్ నెక్స్ట్ జిఎస్టి ఆధారంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన కీలకమైన సంస్కరణలో భాగంగా జిఎస్టిని మనం చూస్తున్నాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో అలా ఒక రూపాయి భారత ప్రభుత్వానికి వచ్చే రూపాయిలో జిఎస్టి వాటా ఎంత అంటే 16 పైసలను గుర్తుంచుకోండి. 16% ఫ్రమ్ జిఎస్టి ద్వారా కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ ట్యాక్స్ లేదా కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుందంటే 15%. అంటే ప్రతి రూపాయిలో 15 పైసలు కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ఆధారంగా 7%. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ 15%. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ జిఎస్టి అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో, కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు నిర్వచనాన్ని గుర్తుంచుకోండి. సో 15% అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ 2%. సో అలా టోటల్ 100 అంటే 100 పైసలు రూపాయికి సంబంధించిన పర్సెంటేజెస్. ఏ రకంగా ఒక రూపాయి భారత ప్రభుత్వానికి వస్తే ఆ రూపాయిలో జిఎస్టి వాటా ఎంత ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ వాటా ఎంత ఉంది, ఇలాంటివి మనకు ప్రశ్నలు అడగబోయే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చిన రూపాయిని ఏ రకంగా భారత ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అంటే రూపాయి నుండి దీనికి ఏ రంగానికి ఎంత మొత్తంలో ఖర్చు చేయబోతున్నారు, తీసుకున్న అప్పులే కానివ్వండి, వాటికి వడ్డీలు చెల్లించాలి, అండ్ వృద్ధులకు సంబంధించి లేదా పెన్షన్స్ చెల్లించాలి, ఇలాంటివి. సో రూపాయి ఖర్చు ఏ రకంగా జరుగుతుంది భారత ప్రభుత్వానికి సంబంధించి. సో ఫస్ట్ వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయి, ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా కేంద్ర ప్రభుత్వ పథకాలే కాదు, కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయబడుతున్న పథకాలు ఏవైతే ఉంటాయో కేంద్రం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. కొన్ని పథకాలకు 75% కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, కొన్ని పథకాలకు 50% లేదా కొన్ని పథకాలకు 25%, కొన్ని ఎక్స్క్లూజివ్ గా కేంద్ర ప్రభుత్వమే టోటల్ గా ఖర్చు చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అమలయ్యే పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు. అలా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి రూపాయిలో 9% కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. సో 9 పైసలు 100లో అంటే ఒక రూపాయిలో 100 పైసలు అనుకుంటే 9 పైసలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉంటాయో ఖర్చు చేయడం జరుగుతుంది. కొన్ని పథకాల అమలు విషయంలో రాష్ట్రాలకు కూడా నేరుగా నిధులను ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు భారతదేశంలో పెన్షన్స్ ఎవరికి ఇస్తారు, ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ రంగంలో పనిచేసిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్స్ ఇవ్వాలి కదా. ఆ పెన్షన్స్ కి అంటే భారత ప్రభుత్వానికి ప్రతి రూపాయిలో పెన్షన్స్ పైన ఎంత ఖర్చు పెడుతుంది అంటే 4 పైసలు ఖర్చు పెడుతుంది అన్నట్టు సింపుల్ గా, అంటే 4%. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీలు, రాయితీలు. సబ్సిడీలు అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఎల్పిజి ఉంది, ఎల్పిజి సబ్సిడీ అంటాం మనం. సో ఎల్పిజి సిలిండర్లు ఉంటాయి కదా, సిలిండర్ తీసుకున్నందుకు ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీ ఏదైతే ఉంటుందో రాయితీలు ఉంటాయి కదా, రాయితీల రూపంలో ఎంత మొత్తంలో ఖర్చు జరుగుతుందట అంటే 8%. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్, రక్షణ రంగానికి సంబంధించి మనం ఇటీవల కాలంలో చూడండి మోడర్న్ అడ్వాన్స్డ్ వెపన్స్ ని కొనుగోలు చేస్తున్నాం. అలాంటి వాటికి రక్షణ రంగ అభివృద్ధి కోసం 8% మనం ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇంట్రెస్ట్ ఎక్కడ పేమెంట్ చేస్తారు, మనకు ముఖ్యంగా డొమెస్టిక్ బారోయింగ్స్ ఉంటాయి లేదా ఇంటర్నేషనల్ బారోయింగ్స్ ఉంటాయి. మన అవసరాలు తీర్చుకోవడానికి మనం ఆర్బీఐ దగ్గర కానివ్వండి అప్పులు తీసుకోవచ్చు భారత ప్రభుత్వం, లేదా స్వదేశీ సంస్థల నుండి అప్పులు తీసుకోవచ్చు, లేదంటే విదేశాల నుండి అప్పులు పొందవచ్చు, వరల్డ్ బ్యాంకే కావచ్చు, ఐఎంఎఫ్ఏ కావచ్చు, లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకే కావచ్చు. అలా తీసుకున్న అప్పులు ఏవైతే ఉంటాయో వాటికి వడ్డీ చెల్లించాలి కదా. వడ్డీల రూపంలో ఎంత ఖర్చు అవుతుంది అంటే భారత ప్రభుత్వానికి అంటే
20%. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఎక్స్క్లూజివ్ గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో 15% ఖర్చు చేయడం జరుగుతుంది. అండ్ ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ 10%, స్టేట్స్ షేర్ ఆఫ్ టాక్సెస్ అండ్ డ్యూటీస్ 7%. ఇది ఇంపార్టెంట్. మన భారతదేశంలో పన్ను విధానం ఏదైతే ఉంటుందో, ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో, కొన్ని పథకాలు కేంద్రమే కలెక్ట్ చేసేసి కేంద్రం దగ్గరే ఉంచుకుంటుంది, ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర. కొన్ని పన్నులు ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఆ వసూలు చేసిన మొత్తంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవడం జరుగుతుంది. కొన్ని పన్నులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది, రాష్ట్రాలకి పంచుతుంది. అలా మనకు ఆర్టికల్ 280 ఏదైతే ఉంటుందో ఫైనాన్స్ కమిషన్, సో కేంద్ర ఆర్థిక సంఘం అంటాం కదా, కాన్స్టిట్యూషనల్ బాడీ, వారు పన్నులకు సంబంధించి కీలక పాత్ర పోషించే ఒక సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ. ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు ఏవైతే ఉంటాయో ఆ పన్నుల్లో 17% రాష్ట్రాలకి పంచడం జరుగుతుంది. సో ఈ విధంగా రూపాయి ఖర్చు అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఏ విధంగా ప్రభుత్వానికి రూపాయి వస్తుంది, ఏ విధంగా రూపాయి ఖర్చు చేయడం జరుగుతుంది, ఇది కంట్రిబ్యూషన్ గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఫర్ ద లాస్ట్ ఇయర్ గుర్తుంచుకోండి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫర్ ప్రెజెంట్ అని గుర్తుంచుకోండి. అండ్ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎక్స్పెండిచర్ ఎంత మొత్తంలో ఉంటుందట, 39.45 lakh crore. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ స్లైడ్ లో మనం మినిస్ట్రీస్ కి సంబంధించి, సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా, క్యాబినెట్. సో మంత్రిత్వ శాఖలకి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖకి ఈ బడ్జెట్ లో ఎంత మొత్తంలో అలొకేషన్ చేయబడిందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. సో కమ్యూనికేషన్స్ సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో వారికి ఎంత మొత్తంలో అలొకేట్ చేయడం జరిగిందంటే 1,05,406 కోట్ల రూపాయలు. ఇది కోట్లలో ఫిగర్ అని గుర్తుంచుకోండి. 1,05,406.82 కోట్లు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వారికి అలొకేట్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ లో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వారికి 1,07,715.38 కోట్ల రూపాయలను అలొకేట్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ లో. అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకి 1,32,513.62 కోట్ల రూపాయలను అలొకేట్ చేయడం జరిగింది. అంటే ఈ బడ్జెట్ ఈ మంత్రిత్వ శాఖకు అంత మొత్తంలో నిధులను ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి 1,38,203.63 కోట్ల రూపాయలు. ఇవన్నీ లక్షల్లో కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కి సంబంధించి, సింపుల్ ఇది రైల్వే బడ్జెట్ అనుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి 1,40,367.13 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సో హోమ్ మినిస్ట్రీ అంటే పోలీస్ కి సంబంధించి, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 1,85,776.55 కోట్ల రూపాయలు అలొకేట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంబంధించి, రహదారులకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఆ మినిస్ట్రీకి 1,99,107.71 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, పీడబ్ల్యూఎస్ అంటే మనకు ముఖ్యంగా పీడబ్ల్యూఎస్ కాదు, పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్, మనకి ఏదైతే పౌర సరఫరాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ, వీరికి 2,17,684.46 కోట్ల రూపాయలను అలొకేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ చార్ట్ లోనే అత్యధికంగా చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖకి 5,25,166.15 కోట్ల రూపాయలను అలొకేట్ చేయడం జరిగింది. ఇవి అలొకేషన్స్. జస్ట్ ఈ ఫిగర్స్ అన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి ఎక్కువ మొత్తంలో అలొకేట్ చేయడం జరిగింది చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలొకేషన్స్ టు ద మేజర్ స్కీమ్స్, ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పథకాలు ఏవైతే ఉంటే ఆ పథకాలకు సంబంధించి ఎంత మొత్తంలో నిధులను ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది, ఈ రానున్న సంవత్సరానికి సంబంధించి ఎంత మొత్తంలో అలొకేట్ చేయబోతున్నారు. అండ్ గుర్తుంచుకోండి, బడ్జెట్ అనేది ఒక ప్రతిపాదన మాత్రమే, ఇవి యాక్యురేట్ గా అలొకేషన్స్ ఉండవు. బడ్జెట్ అనేది ప్రతిపాదన, మనం ఏదైతే ఇంట్రడక్షన్ వీడియోలో అదంతా కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉంటుందో ఎన్ని కోట్ల రూపాయలను అలొకేట్ చేయబోతున్నారట రానున్న ఆర్థిక సంవత్సరం సంబంధించి 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత మొత్తంలో, అంటే ఇది బడ్జెటరీ ఎస్టిమేట్ అన్నట్టు, ఎస్టిమేట్స్ అంచనాలు మాత్రమే. ఎంత మొత్తంలో చేస్తారట అంటే దాదాపు 37,800 కోట్ల రూపాయలు, 37,800 కోట్ల రూపాయలను అలొకేట్ చేయబోతున్నారు ఎక్స్క్లూజివ్ గా నేషనల్ హెల్త్ మిషన్, హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్ కి. గడిచిన సంవత్సరం మనకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇది ఎంత మొత్తంలో చెప్పారంటే
34,947 కోట్ల రూపాయలు. జస్ట్ గుర్తుంచుకోండి, గడిచిన ఆర్థిక సంవత్సరం సంబంధించి, రానున్న ఆర్థిక సంవత్సరం సంబంధించి అంచనా. ఇది రివైజ్డ్, ఇది అంచనా. అండ్ ఎట్ ద సేమ్ టైం జల్ జీవన్ మిషన్, మనం హర్ ఘర్ జల్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఇంటింటికి త్రాగునీరు సౌకర్యాన్ని కల్పించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తరచూ ప్రకటిస్తూ ఉంటారు. సో అలా జల్ జీవన్ మిషన్ సంబంధించి ఎంత మొత్తంలో ఎన్ని కోట్ల రూపాయలు ప్రకటించబోతున్నారు, అంటే ఎంత మొత్తంలో ఖర్చు చేయబోతున్నారు, అంచనా వ్యయం ఎంత అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు. 60,000 కోట్ల రూపాయలు. అండ్ గడిచిన సంవత్సరం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంత నాటిదంటే 45,011 కోట్ల రూపాయలు. 45,011 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంబంధించి. అండ్ నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ కి సంబంధించి రానున్న బడ్జెట్ అంచనా ఎంతనట అంటే 39,553 కోట్ల రూపాయలు. 39,553 కోట్ల రూపాయలను అంచనా వేస్తున్నారు. అంచనా వ్యయం మాత్రం అంత మొత్తంలో అలకేట్ చేయబోతున్నారు, అంటే ఈ ప్రోగ్రామ్ కోసం ఖర్చు చేయబోతున్నారు. అండ్ గడిచిన అంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరం సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంతనట అంటే 30,796 కోట్ల రూపాయలు. ఇక్కడ గడిచిన 2021-22 సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్, రానున్న బడ్జెట్ కి సంబంధించి, రానున్న ఆర్థిక సంవత్సరం సంబంధించి బడ్జెటరీ అంచనాలు మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం, ముఖ్యంగా మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం అని గుర్తుంచుకోండి. సో రానున్న ఆర్థిక సంవత్సరంలో అంటే బడ్జెట్ అంచనాలు ఎంత మొత్తంలో ఉన్నాడు అంటే దాదాపు 19,000 కోట్ల రూపాయలను అలకేట్ చేయబోతున్నారంట. అండ్ గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్ ఎంతనట అంటే 14,000 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎం కిసాన్, రైతుకి సంబంధించి, భారతదేశంలో ఫార్మర్ కి సంబంధించి రైతు పెట్టుబడి సాయం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే మనం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. రైతుకి సకాలంలో పంట కాలం ఏదైతే ఉంటుందో పంట వేసే ముందు సరైన సమయంలో తనకి డబ్బు సాయం చేసామనుకోండి పంట పండిస్తాడు అన్నట్టు. సో అలా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసము ఎన్ని కోట్ల రూపాయలను అలొకేట్ చేయబోతున్నారట రానున్న ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంతనట అంటే 68,000 కోట్ల రూపాయలు. అండ్ 2021-22 బడ్జెట్ కి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంత నాటిదంటే 67,500 కోట్ల రూపాయలు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గడిచిన దానికంటే అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ కంటే మనకు రానున్న బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన, యువతకి సంబంధించి ఉపాధి అవకాశాల కోసం పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా 2021-22 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంతనట అంటే 5,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కోట్లలో. అండ్ రానున్న ఆర్థిక సంవత్సరం సంబంధించి బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఎంత అంటే 6,400 కోట్ల రూపాయలు, లేదంటే 6,400 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్. సో బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఏదైతే ఉంటుందో రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు అలకేట్ చేయడం జరుగుతుందంట, అంటే అంచనా. అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ప్రెసెంట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో 7,400 కోట్లు లేదా 7,400 కోట్ల రూపాయలు. సో ఇవి ఏవైతే ఉంటాయో ఈ ఫిగర్స్ సంబంధించి జస్ట్ ఐడియా మాత్రం ఉంచుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో మాత్రమే ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో అడగరు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో అనాలిసిస్ బేసిక్ గా ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఈ స్టాట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. అదే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనుకోండి, ఆటోమేటిక్ గా ఆప్షన్ ఇస్తారు, క్వశ్చన్ ఇస్తారు, ఇన్ఫరెన్స్ ఇస్తారు. జస్ట్ 1-2 సార్లు పెట్టి చూడండి, ఈజీగా గుర్తుండిపోతుంది. మరి అంత డెప్త్ గా ఈ అలొకేషన్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వీటిపైన ప్రశ్న అడిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ కి సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైన అంశము 4 పిల్లర్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్. 4 పిల్లర్స్ ఆఫ్ బడ్జెట్. సో రానున్న పోటీ పరీక్షల్లో ప్రస్తుత బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి 1వ తేదీ 2022 రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ రానున్న ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానుంది కదా. ఆ బడ్జెట్ కి సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, అందులో ముఖ్యంగా చదవాల్సిన అంశం ఏంటంటే 4 పిల్లర్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్. అసలు బడ్జెట్ ప్రధానంగా 4 అంశాల పైన ప్రత్యేక దృష్టి సారించింది. ఆ 4 అంశాలు ఏంటో వివరంగా ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ పిల్లర్ ఏంటి అంటారు ఆ బడ్జెట్ కి సంబంధించి? పిఎం
గతి శక్తి. ఈ 4 అంశాలు ఏవైతే ఉంటాయి 4 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉంటాయో 4 పిల్లర్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్, అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఏదైతే ఉంటుందో, అమల్లోకి రానున్న బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ ప్రధానంగా ఈ అంశాలపైన దృష్టి సారించిందని గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏంటి? పిఎం గతి శక్తి. సో గడిచిన సంవత్సరం 2021 సంవత్సరం చివర్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో పిఎం గతి శక్తి ప్రాజెక్ట్, పిఎం గతి శక్తి ప్లాన్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా దేనికోసం ఉద్దేశించబడింది? భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి, సో భారతదేశంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి సంబంధించి కమింగ్ ఇయర్స్ ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఒక టార్గెట్ ని డిక్లేర్ చేయడం జరిగింది. అవేంటో ఇక్కడ చూద్దాం. సో పిఎం గతి శక్తి ప్రాజెక్ట్ లేదా ప్లాన్ భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక సౌకర్యాల అభివృద్ధికి సంబంధించి, మౌలిక సౌకర్యాలు అంటే భారతదేశంలో రైల్వే సెక్టర్ కానివ్వండి, రోడ్వేస్ కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మౌలిక సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడం పిఎం గతి శక్తి. అదొక్కటి ఒక్కొక్కటి చూద్దాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూజివ్ డెవలప్మెంట్. మనం ఎకానమీ, సో ఇండియన్ ఎకానమీలో ఇంక్లూజివ్ అనే పదాన్ని తరచూ చూస్తూ ఉంటాం. ఇంక్లూజివ్ అనే పదానికి అర్థం ఏంటి? సమ్మిళిత. సమ్మిళిత ఇంక్లూజివ్, ఇంక్లూజివ్ గ్రోత్ వేరు, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ వేరు. సమ్మిళిత అభివృద్ధి. సెకండ్ పాయింట్ టు బి ఫోకస్డ్ ఈస్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సమ్మిళిత అభివృద్ధి, అన్ని రంగాలను కలుపుకొని మనం అభివృద్ధిని సాధించడం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ క్లైమేట్ యాక్షన్. పూర్తి సెంటెన్స్ కనుక చూడాలనుకుంటే ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్, ఇన్వెస్ట్మెంట్, సన్ రైజ్ ఆపర్చునిటీస్, ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ యాక్షన్. ఈ సెంటెన్స్ మొత్తంలో కూడా అతి ముఖ్యమైన పదాలు ఒకటి ప్రొడక్టివిటీ, సెకండ్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ అంటే వాతావరణానికి సంబంధించి. ఇటీవల ముగిసిన కాప్ సదస్సు ఏదైతే ఉంటుందో, కాప్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2070 సంవత్సరం వరకల్లా భారత్ నెట్ జీరోని సాధిస్తుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. దానికి సంబంధించి రానున్న రోజుల్లో వాతావరణ మార్పుకి సంబంధించి, క్లైమేట్ యాక్షన్ కి సంబంధించి అసలు భారత ప్రభుత్వం వాతావరణ సంరక్షణ చర్యలు ఎలా తీసుకోబోతుంది, ఇవన్నీ కూడా ప్రత్యేకం. అండ్ ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత, ఉత్పాదకతకి సంబంధించిన ఒక టార్గెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్సింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో పెట్టుబడులకి సంబంధించి ప్రత్యేక ఆర్థిక సాయం ఏ రకంగా ఉండబోతుంది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ బడ్జెట్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో కొన్ని టార్గెట్స్ మనం గడిచిన ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో, ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అదే బడ్జెట్ అనేది 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. ఎకనామిక్ సర్వే అనేది ఒక డయాగ్నోసిస్ అనుకుంటే, బడ్జెట్ అనేది ఒక రెమెడీ. సో వ్యాధి నిర్ధారణ చేసేది ఎకనామిక్ సర్వే ఒక మనిషికి సంబంధించి, ఆ వ్యాధిని పరిష్కారం వెతికేది బడ్జెట్. సో రెండు కూడా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇటీవల విడుదల చేయబడిన ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో, గడిచిన ఆర్థిక సంవత్సరం సంబంధించిన ఎకనామిక్ సర్వే ఏదైతే ఉంటుందో భారత్కి సంబంధించి ఒక ఎస్టిమేషన్ చెప్పడం జరిగింది, గ్రోత్ ఎస్టిమేట్. అదేంటంటే 9.2%. ఇటీవల మన రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ కూడా ఈ ప్రకటన చేయడం జరిగింది. సో భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి ఎంత మొత్తంలో ఉండబోతుందట రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎస్టిమేట్, అంచనా మాత్రమే ఎంత వేస్తున్నారట అంటే 9.2%. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఒక ప్రశ్న రూపంలో మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ బడ్జెట్ యువతకి ప్రత్యేకమైన అవకాశాలను ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 60 లక్షలు 60 lakh న్యూ జాబ్స్ టు బి క్రియేటెడ్ అండర్ ద ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇన్ 14 సెక్టార్. సింపుల్ గా భారతదేశంలో 14 రంగాల్లో 60 లక్షల ఉపాధి అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీని క్రియేట్ చేయడము ఈ బడ్జెట్ యొక్క ఉద్దేశం. అందుకు సంబంధించి దాదాపు భారతదేశంలో ఏవైతే ఉంటాయో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కోసం 30 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశంలో మనం చూడబోతున్నాం. ముఖ్యంగా పిఎల్ఐ స్కీమ్స్ ద్వారా రానున్న ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశానికి ఎంత మొత్తంలో ఆదాయం రాబోతుందట అంటే 30 లక్షల కోట్ల రూపాయలు. జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. పిఎల్ఐ స్కీమ్స్ హ్యావ్ ద పొటెన్షియల్ టు క్రియేట్ అడిషనల్ ప్రొడక్షన్ ఆఫ్ 30 lakh crores. 30 లక్షల కోట్ల రూపాయల్ని మనం జనరేట్ చేయబోతున్నాం పిఎల్ఐ స్కీమ్స్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని గుర్తుంచుకోండి. అండ్ మనకు ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో ఉన్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఏంటి?
75 years ఆఫ్ ఇండిపెండెన్స్, 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మనం ఉన్నాం. ఈ ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ చూస్తున్నాం. 2022 ఆగస్టు 15 తో మనం ముగుస్తుంది. సో రానున్న 100 సంవత్సరాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రత్యేకమైన టార్గెట్లను కూడా భారత ప్రభుత్వం నిర్దేశించుకుంది. అందులో భాగంగా ఈ బడ్జెట్ కూడా ప్రత్యేక పాత్ర పోషించబోతోంది. సో ఎంటరింగ్ అమృత్ కాల్, సో 100 సంవత్సరాల ఉత్సవాలు, స్వాతంత్రం వచ్చేసేసి ద 25-year లాంగ్ లీడ్ అప్ టు ఇండియా ఎట్ 100, అంటే ప్రస్తుతం ఇండియా ఎట్ 75 లో ఉన్నాం కదా, ఇండియా ఎట్ 100 కి సంబంధించి ఈ బడ్జెట్ ఒక స్టెప్ గా పనిచేయబోతుందట, ఒక అడుగుగా మనం చూడబోతున్నమాట. ఇది ఒక అంశాన్ని చూడండి. సో ఇక్కడ పిఎం గతిశక్తి ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం గతిశక్తికి సంబంధించిన కొన్ని టార్గెట్స్, గడిచిన సంవత్సరం భారత ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ఏదైతే ఉంటుందో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించిన కొన్ని టార్గెట్స్. సో పిఎం ప్రధానమంత్రి అన్నట్టు పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ దేనికి సంబంధించింది? మౌలిక సౌకర్యాల అభివృద్ధికి సంబంధించి భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి. సో 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసేసి భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేయబోతున్నారు. 100 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో భారతదేశాన్ని భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, మౌలిక సౌకర్యాల పరంగా డెవలప్ చేయడానికి సిద్ధం చేసిన ఒక ప్రత్యేకమైన ప్లానే పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్. రాబోయే 25 సంవత్సరాల అభివృద్ధికి పునాదిగా ఈ సంవత్సరాన్ని మనం చూడబోతున్నాం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. సో 2024-25 నాటికి ఈ పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన టార్గెట్స్ ఏంటంటే, ప్రస్తుతం భారతదేశంలో జాతీయ రహదారులు ఏవైతే ఉంటాయో, నేషనల్ హైవేస్ ఏవైతే ఉంటాయో, జాతీయ రహదారుల నెట్వర్క్ ని 2 లక్షల కిలోమీటర్లకు పెంచాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ ని 35,000 కిలోమీటర్లకు పెంచాల్సి ఉంటుంది. ఈ గతిశక్తి ప్లాన్ ఏదైతే ఉందో అందులో టార్గెట్స్ ఇవన్నీ కూడా, ఈ టార్గెట్స్ గుర్తుంచుకోండి. 2024-25 నాటికి పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కి సంబంధించి టార్గెట్స్ ఏంటి, ప్రణాళిక ఏంటంటే ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నిన్న బడ్జెట్ లో ఇవన్నీ కూడా ప్రకటించలేదు. సో పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ని గడిచిన సంవత్సరం భారత ప్రధాని ప్రారంభించేటప్పుడు ఇవన్నీ కూడా టార్గెట్స్ గా మనం చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ 220 కొత్త ఎయిర్పోర్ట్లు, భారతదేశంలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఉడాన్ ప్రోగ్రామ్ అమల్లో ఉంది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, భారతదేశంలో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, భారతదేశంలోని ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో విమానాల ద్వారా కలిపే ఒక బృహత్కర ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఉడాన్ ప్రోగ్రామ్ ని భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఉడాన్ ప్రోగ్రామ్ ద్వారా భారతదేశంలో కొత్త ఎయిర్పోర్ట్లను డెవలప్ చేయాలి, రీజనల్ ఎయిర్పోర్ట్లను డెవలప్ చేయాలి. అండ్ హెలిపోర్ట్లు అంటే హెలికాప్టర్లు ఆగడానికి ఉండే ప్రదేశం ఏదైతుందో వాటి హెలిపోర్ట్ అంటాం. అండ్ వాటర్ ఏరోడ్రోమ్స్, ముఖ్యంగా సీ ప్లేన్ సర్వీసెస్ అంటాం. భారతదేశంలోనే మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ కెవాడియా, గుజరాత్ లో ప్రారంభించడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే ప్రాంతంలో సీ ప్లేన్ సర్వీసెస్ ప్రారంభించింది. ఆ సీ ప్లేన్ సర్వీసెస్ సంబంధించి వాటర్ ఏరోడ్రోమ్ లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. రానున్న రోజుల్లో భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ఏరోడ్రోమ్ లను ఏర్పాటు చేయబోతున్నారు. అంటే సీ ప్లేన్ సర్వీసెస్ ని ప్రారంభించబోతున్నారు. ఇది ఎప్పటి వరకు? 2024-25 వరకే టార్గెట్ ఇవన్నీ కూడా. అండ్ 202 ఫిషింగ్ క్లస్టర్స్, హార్బర్స్, ల్యాండింగ్ సెంటర్స్, సో ఫిషరీ సెక్టర్ ని అభివృద్ధి చేయాలి. అండ్ 11 ఇండస్ట్రియల్ మరియు 2 కొత్త డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేయాలి. ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమలకు సంబంధించిన ప్రత్యేక అభివృద్ధిని కాంక్షించే ఒక ప్రత్యేక ప్రాంతాలు, మరియు 2 కొత్త డిఫెన్స్ కారిడార్, డిఫెన్స్ సెక్టర్, రక్షణ రంగానికి సంబంధించిన డిఫెన్స్ కారిడార్ను రెండింటిని ఏర్పాటు చేయాలి. అండ్ అన్ని గ్రామాలకి కూడా 4G కనెక్టివిటీ, ప్రస్తుతం భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి మారుమూల ప్రాంతాన్ని కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది, ఇంటర్నెట్ నెట్వర్కింగ్ పెంచడం జరుగుతుంది. అలా రానున్న రోజుల్లో అన్ని గ్రామాలకి కూడా 4G కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా మనం పొందబోతున్నాం. అండ్ నెక్స్ట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అంటే రెనవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, పునరుత్పాదక శక్తి వనరులు, ముఖ్యంగా సౌరశక్తి కానివ్వండి, టైడల్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు పునరుత్పాదక శక్తి వనరులు ఉంటాయి. సో అలా పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, రెనవబుల్ ఎనర్జీ టార్గెట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న 87.7 గిగావాట్స్ నుండి ఎంతకు పెంచాలట అంటే 225 గిగావాట్స్. గుర్తుంచుకోండి, రెనవబుల్ ఎనర్జీ టార్గెట్ ఎంత నుండి ఎంతకు పెంచాలని ఈ టార్గెట్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ నెట్వర్క్ 4,54,200 సర్క్యూట్లు
కిలోమీటర్లకు పెంచాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రైల్వే సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని 121 కోట్ల టన్నుల నుండి 160 కోట్ల టన్నులకు పెంచాలి. ప్రస్తుతం భారతదేశంలో రైల్వే సరుకు రవాణా ఫ్రైట్ చార్జెస్, ఫ్రైట్ ఏదైతే ఉంటుందో అంటే ట్రాన్స్పోర్ట్ రైలు ఆధారంగా గూడ్స్ రైలు నడుస్తాయి కదా, ఆ గూడ్స్ రైళ్ల ఆధారంగా ప్రస్తుతం భారత ప్రభుత్వానికి 121 crores టన్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, దానిని 160 crore టన్నులకు చేర్చాలట. అంటే అధిక మొత్తంలో సింగిల్ ఫ్లైట్ లోనే ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఇది మనకు పిఎం గతిశక్తికి సంబంధించిన టార్గెట్స్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మనకి గతిశక్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. సో పిఎం గతిశక్తికి సంబంధించి ఈ బడ్జెట్ కి సంబంధించిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా కంప్లీటింగ్ 25,000 కిలోమీటర్ నేషనల్ హైవేస్ ఇన్ 2020-2023 ఈ రానున్న ఆర్థిక సంవత్సరంలో 25,000 కిలోమీటర్లకు నేషనల్ హైవేస్ ని పెంచాల్సి ఉంటుంది, కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది. అండ్ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్. సో లాజిస్టిక్స్ అనే పదం ఎక్కడైతే ఉంటుందో ఆ పదం యొక్క అర్థం ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్, కామర్స్ కి సంబంధించి ఎగుమతి దిగుమతులు జరిగే ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో లాజిస్టిక్స్ అని గుర్తుంచుకోండి. సో లాజిస్టిక్స్ సంబంధించి ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్స్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అండ్ ఓపెన్ సోర్స్ మొబిలిటీ స్టాక్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా పిఎం గతిశక్తి అనేది 7 అంశాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తుంది. పిఎం గతిశక్తి ఎన్ని అంశాలపైన ప్రత్యేక దృష్టి, ఎన్ని రంగాల్లో మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందో ఈ 7 రంగాలు గుర్తుంచుకోండి. సో ద 7 ఇంజన్స్ దట్ డ్రైవ్ పిఎం గతిశక్తి అంటే 7 రంగాలు, 7 అంశాల్లో పిఎం గతిశక్తి ముఖ్యమైన టార్గెట్లు నిర్దేశిస్తుంది. అందులో ఒకటి రోడ్స్, రహదారులకు సంబంధించి లేదా జాతీయ రహదారులకు సంబంధించి. సెకండ్ వచ్చేసి రైల్వే సెక్టర్ లో టార్గెట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్, విమానాశ్రయాలకు సంబంధించి. అండ్ పోర్ట్స్ మనకి ఏవైతే ఉంటే ఓడరేవులకు సంబంధించి. అండ్ మాస్ ట్రాన్స్పోర్ట్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేస్, మనకు ఇంటర్ వాటర్ సర్వీసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇన్లాండ్ వాటర్ సర్వీసెస్ అంటాం. సో అంతర్గత జల రవాణా, మనకు నదుల ఆధారంగా జరిగే ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో. పోర్ట్స్ అంటే విదేశాలకు జరిగే దిగుమతులు. ఇక్కడ వాటర్ వేస్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఇన్లాండ్ వాటర్ సర్వీసెస్ అని గుర్తుంచుకోండి. అండ్ ఫైనల్లీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగుమతులు దిగుమతుల ఆధారంగానే మనకు ట్రేడ్ అనేది బలపడుతూ ఉంటుంది. ఈ 7 టార్గెట్స్ గుర్తుంచుకోండి. పిఎం గతిశక్తిలో 7 రంగాలు అంటే ఇది. ఎందుకంటే మనకు 4 పిల్లర్స్ ఆఫ్ బడ్జెట్ లో ఫస్ట్ ది పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ సంబంధించి 25 years టార్గెట్. కానీ ఈ ఇయర్ కి సంబంధించిన బడ్జెట్ ఏ అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించింది. అండ్ నెక్స్ట్ ద ప్రాజెక్ట్స్ పర్టైనింగ్ టు దీస్ 7 ఇంజన్స్ ఇన్ ద నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ విల్ బి అలైన్డ్ విత్ పిఎం గతిశక్తి ఫ్రేమ్వర్క్. ఈ 7 రంగాలను కూడా పిఎం గతిశక్తి ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో రోడ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నేషనల్ హైవేస్ నెట్వర్క్ టు బి ఎక్స్పాండెడ్ బై 25,000 కిలోమీటర్స్ ఇన్ 2020-2023 ఈ టార్గెట్ గుర్తుంచుకోండి. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశంలోని నేషనల్ హైవేస్ ఏవైతే ఉంటాయో ఎంత మొత్తం ఎక్స్పాండ్ చేయాలి, 25,000 కిలోమీటర్లకు ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ₹20,000 crore టు బి మొబిలైజ్డ్ ఫర్ ద నేషనల్ హైవేస్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్. ఈ ఎక్స్పాన్షన్ 25,000 కిలోమీటర్స్ కి ఎక్స్పాండ్ చేయడానికి బడ్జెట్ దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ఇంత మొత్తం, ముఖ్యంగా రోడ్ వేస్ నేషనల్ హైవేస్ సంబంధించిన నిధులను ఇంత మొత్తంలో ఖర్చు చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అంటే ఏంటంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ప్రత్యేక కేంద్రాలు ఏవైతే ఉంటాయో కాంట్రాక్ట్స్ టు బి అవార్డెడ్ త్రూ PPP మోడల్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మనకు కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఒప్పందాలు అన్నట్టు, అంటే కొన్ని సంస్థలకు సంబంధించి కాంట్రాక్ట్లు ఇస్తామంటే కదా మనం వారికి సంబంధించి. సో కాంట్రాక్ట్స్ టు బి అవార్డెడ్ త్రూ PPP మోడ్ ఇన్ 2023 ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. భారతదేశంలోని 4 ప్రదేశాల్లో సెలెక్టెడ్ ప్లేసెస్, ఆ ప్లేసెస్ ని డిక్లేర్ చేయలేదు, 4 ప్రదేశాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ పిఎం గతిశక్తి టార్గెట్ లో భాగంగా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రైల్వేస్ కి సంబంధించి సెకండ్ టార్గెట్ ఏంటి, ఒకటి రహదారులు, సెకండ్ రైల్వేస్ సంబంధించి. సో రైల్వేస్ కి సంబంధించి 1 స్టేషన్ 1 ప్రోడక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. 1 స్టేషన్ 1 ప్రోడక్ట్. ఇప్పటి వరకు మనం తరచూ కరెంట్ అఫైర్స్ లో భాగంగా, రెగ్యులర్ క్లాసెస్ లో భాగంగా
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని చర్చించుకోవడం జరిగింది. వన్ డిస్ట్రిక్ట్ అంటే భారతదేశంలోని ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి కానివ్వండి, ఒక ప్రత్యేకమైన వస్తువుని కానివ్వండి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం, దాన్ని ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి ఎగుమతి చేయడం కానివ్వండి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇక్కడ ఒక్కొక్క స్టేషన్, భారతదేశంలోని రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రైల్వే స్టేషన్ విషయంలో ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నట్టు. ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉందనుకోండి, ఆ రైల్వే స్టేషన్ ని ఒక ప్రోడక్ట్ కి లింక్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఆ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ అనేది ఒక రైల్వే స్టేషన్ కి ఇవ్వడం జరుగుతుంది. సో అలా వన్ ప్రోడక్ట్ వన్ రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకోండి. రైల్వే స్టేషన్లను ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతానికి సంబంధించిన ఉత్పత్తుల ఆధారంగా ప్రత్యేకంగా గుర్తించే ఒక ప్రణాళిక. అండ్ కాన్సెప్ట్ టు హెల్ప్ లోకల్ బిజినెస్, ముఖ్యంగా ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక ప్రాంతంలో ఒక వస్తువు ఉత్పత్తి అయింది అనుకోండి, అక్కడ ఉండే రైల్వే స్టేషన్ ద్వారా ఆ వస్తువు ఎగుమతులు జరిగాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ప్రాంతం, ఆ లోకల్ ఏరియా ఏదైతే ఉంటుందో అభివృద్ధి చెందుతుంది కదా, అదే ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2000 kilometers ఆఫ్ రైల్వే నెట్వర్క్ టు బి బ్రాట్ అండర్ కవచ్. మొత్తం భారతదేశంలోని 2000 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ని ఈ ప్రోగ్రామ్ లో భాగంగా తీసుకురావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 400 న్యూ జనరేషన్ వందే భారత్ ట్రైన్స్ టు బి స్టార్టెడ్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే వందే భారత్ ట్రైన్స్ ని ఈ బడ్జెట్ లో ఎంత మొత్తంలో సంఖ్యను చూపించడం జరిగిందంటే 400 కొత్త వందే భారత్ ట్రైన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి రానున్న 3 సంవత్సరాల కాలానికి. ఇక్కడ గుర్తుంచుకోండి, రానున్న 3 సంవత్సరాల కాలానికి 400 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్లు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాదు, కమింగ్ నెక్స్ట్ 3 years కి సంబంధించిన టార్గెట్ ఇది. నెక్స్ట్ 100 PM గతిశక్తి కార్గో టర్మినల్స్ ఫర్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ ఏవైతే ఉంటాయో PPP మోడల్లో డెవలప్ చేయాలి కదా, వాటికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ సో పర్వత్మాల. సో పర్వతం ముఖ్యంగా మౌంటైనస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయి భారతదేశంలో, పర్వత్మాల అంటే ఎక్స్క్లూజివ్ గా ఈశాన్య రాష్ట్రాలను గుర్తుంచుకోండి. ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ టోటల్ హిల్లీ ఏరియాస్, మౌంటైనస్ ఏరియాస్, ఆ ప్రాంతాలకు సంబంధించి గుర్తుంచుకోండి. పర్వత్మాల అంటే ఏంటంటే నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నేషనల్ రోప్వే సర్వీసులు అంటే మనం. సో రోప్వే సర్వీసులు అనేవి ఇప్పటి వరకు ఎక్కువగా టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్ లోనే చూస్తూ ఉంటాం. అలాంటి రోప్వే సర్వీసెస్ ని డెవలప్ చేయడానికి పర్వత్మాల ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తారంటే ఇది ఒక కొత్త స్కీమ్ అని గుర్తుంచుకోండి. పర్వత్మాల టు బి టేకన్ అప్ టు PPP మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని అమలు చేయబోతున్నారు పర్వత్మాల ప్రోగ్రామ్ లో భాగంగా. అండ్ కాంట్రాక్ట్స్ టు బి అవార్డెడ్ ఇన్ 2023 ఫర్ 8 రోప్వే ప్రాజెక్ట్స్ ఆఫ్ 60 kilometers లెంత్. అంటే రానున్న రోజుల్లో టార్గెట్ సంబంధించి 8 రోప్వే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాదాపు 60 kilometers పొడవైన రోప్వే సర్వీసెస్ కోసం కాంట్రాక్ట్స్ ని కూడా ఎవరైతే ఉంటారో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారిని ఇన్వైట్ కూడా చేయడం జరుగుతుందంట. అండ్ నెక్స్ట్ సో అగ్రికల్చర్ కి సంబంధించి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెకండ్ టార్గెట్. మనకు ఈ బడ్జెట్ 4 pillars లో సెకండ్ టార్గెట్ ఏంటి? ఇంక్లూజివ్ డెవలప్మెంట్. అన్ని రంగాలను కూడా కలుపుకొని అభివృద్ధిని సాధించడం. అందులో భాగంగా అగ్రికల్చర్, వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ బడ్జెట్ ఏం ప్రకటిస్తుంది అంటే ఫస్ట్ రూపీస్ 2.37 lakh crore డైరెక్ట్ పేమెంట్ టు 1.63 crore ఫార్మర్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వీట్ అండ్ ప్యాడీ. గుర్తుంచుకోండి, ఇది ఒక టార్గెట్ ఏదైతే ఉంటుందో దాదాపు 2.37 లక్షల కోట్ల రూపాయల డైరెక్ట్ పేమెంట్ ఎంతమంది ఫార్మర్స్ కి ఇస్తారంటే 1.63 crore ఫార్మర్స్. ఎందుకోసం అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వీట్ అండ్ ప్యాడీ. భారతదేశంలో ధాన్య సేకరణ కానీ గుర్తుంచుకోండి, ధాన్య సేకరణ కోసం ఇంత మొత్తంలో ఇంతమంది ఫార్మర్స్ కి ఇచ్చేసేసి ప్రొక్యూర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేస్తుంది బడ్జెట్. అండ్ నెక్స్ట్ కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కదా. భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ స్టేట్ అంటే సిక్కిం రాష్ట్రం, అదే మొట్టమొదటి ఆర్గానిక్ యూటీ కేంద్రపాలిత ప్రాంతం అంటే లక్షద్వీపులు. సో ఇక్కడ ఆ పాయింట్ ఎగ్జాంపుల్. సో భారతదేశంలో గంగా నది ఏదైతే ఉంటుందో, మన భారతదేశంలోనే ఒక డివైన్ రివర్, హిందువులందరూ కూడా చాలా పవిత్ర నదిగా కొలిచే గంగా నది ఏదైతే ఉంటుందో ఆ గంగా నదికి సంబంధించి 5 kilometer వైడ్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మొదటి విడతగా కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్ ని అందుబాటులోకి తీసుకొస్తారట. అంటే ఏంటంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడం పైన ఈ బడ్జెట్ ప్రధానమైన దృష్టిని కేంద్రీకరించింది. సో కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్ టు బి ప్రమోటెడ్ త్రూ అవుట్ ద కంట్రీ. సో దేశం మొత్తం కూడా దీన్ని అమలు చేస్తారు. కానీ మొదటి విడత పైలట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఇనిషియల్ ఫోకస్ అంటే మొదటి విడతగా మాత్రం ఎక్కడ ఫోకస్ చేస్తారట? ఫార్మర్స్ ల్యాండ్స్ ఇన్ 5 kilometer వైడ్ కారిడార్స్ అలాంగ్ గంగా నది ప్రవహించే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ 5 kilometer వైడ్ కారిడార్స్ ఉంటాయి కదా, అక్కడ మొదటి విడతగా ఈ
కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయబోతుందట భారత ప్రభుత్వం. దానికి సంబంధించిన ప్రోత్సాహకాలు రైతులకు చేయూత ఇవ్వబోతున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. అండ్ నెక్స్ట్ నాబార్డ్. నాబార్డ్ అంటేనే భారతదేశంలో ఒక జాతీయ బ్యాంకు. ఏదైనా ఒక బ్యాంకు న్యూస్ లో ఉన్నప్పుడు దాని యొక్క యాక్రోనిం చూడండి. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి కోసము మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం భారతదేశంలో పనిచేస్తున్న బ్యాంకు, జాతీయ బ్యాంకు నాబార్డ్. 1982 ఇయర్లో శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైన జాతీయ బ్యాంక్. దీన్ని రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటాం. రీఫైనాన్స్ చేస్తుంది. యాక్చువల్గా నాబార్డ్ దగ్గర సొంతగా నిధులు ఉండవు. నాబార్డు వ్యవసాయ అభివృద్ధి కోసము మరియు గ్రామీణాభివృద్ధి కోసం రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ RIDF ని ప్రకటిస్తూ ఉంటుంది. ఏ విధంగా ప్రకటిస్తుంది? నాబార్డ్ దగ్గర డబ్బులు లేకున్నా కూడా RBI నుండి డబ్బులను సమకూర్చుకొని గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల కోసము, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేయబోతుంది. సో అలాంటి నాబార్డు ఏదైతే ఉంటుందో భారతదేశంలో 1982లో ఏర్పడింది. నాబార్డుకి సంబంధించిన నాబార్డు ఫెసిలిటేట్ ఫండ్ విత్ బ్లెండెడ్ క్యాపిటల్ టు ఫైనాన్స్ స్టార్ట్అప్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎంటర్ప్రైనర్స్. సో నాబార్డ్ బ్యాంక్ యొక్క బేసిక్ పర్పస్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కిసాన్ డ్రోన్స్. ఇటీవల రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ క్లాస్ లో భాగంగా ఆల్మోస్ట్ ఒక 3 to 4 టైమ్స్ మనం ఈ కిసాన్ డ్రోన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, డ్రోన్ల ఉపయోగాన్ని పెంచడానికి డ్రోన్ల కోసం ప్రత్యేకంగా సబ్సిడీని కూడా చేపట్టబోతోంది. రైతులు ఎవరైతే ఉంటారో డ్రోన్ల ఆధారిత వ్యవసాయాన్ని చేస్తారో వారికి సబ్సిడీ కూడా ఇస్తారట. 40% నుండి 100% రాయితీని కూడా ఇస్తారట. అంటే వ్యవసాయ రంగంలో డ్రోన్లని ప్రత్యేకంగా ఉపయోగించడానికి ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. సో కిసాన్ డ్రోన్స్ ఫర్ ద క్రాప్ అసెస్మెంట్, డిజిటలైజేషన్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, స్ప్రేయింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్ అండ్ న్యూట్రిసైడ్స్. సో ఏవైతే ఉంటాయి న్యూట్రియంట్స్. సో భారతదేశంలో రైతులు డ్రోన్లను ఉపయోగించినా లేదా రైతులకు సంబంధించిన కమతాలు ఏవైతే ఉంటాయి, ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఉంటాయి, క్రాప్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయి, వాటిని అసెస్ చేయాలన్నా, డిజిటలైజ్ చేయాలన్నా కూడా, డిజిటలైజ్ అంటే ఆ భూములకు సంబంధించిన పట్టాలు ఏవైతే ఉంటాయి డిజిటల్ రికార్డ్స్ రూపంలో తీసుకురావాలంటే డ్రోన్ల ద్వారా సర్వే చేయబోతున్నాం. అంటే డ్రోన్ల పైన వ్యవసాయ రంగాన్ని ఎక్కువగా ఆధారపడబోతున్నాం మనం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో వ్యవసాయ రంగానికి సంబంధించి కెన్ బెత్వా ప్రాజెక్ట్ గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో గడిచిన నెల రోజులుగా తరచూ వార్తాపత్రికలు కనిపిస్తున్న కెన్ బెత్వా ప్రాజెక్ట్. కెన్ బెత్వా ప్రాజెక్ట్ అనేది ఏ 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక రివర్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. నదుల అనుసంధాన ప్రక్రియ. భారతదేశంలో జాతీయ స్థాయిలో మొట్టమొదటి ఒక రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ కెన్ బెత్వా. దీనికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారు నిన్నట్టుగా ప్రకటించడం జరిగింది. కెన్ బెత్వా లింక్ ప్రాజెక్ట్ ఎట్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్. గుర్తుంచుకోండి, కెన్ బెత్వా ప్రాజెక్ట్ నదుల అనుసంధానం. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న ఈ నదులు ఏవైతే ఉంటాయో వాటి అనుసంధానం కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేయబోతున్నట్టు ఇది జాతీయ అభివృద్ధి కార్యక్రమం 44,605 crores. సో ఇందులో భాగంగా దాదాపు బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయంటే 9.08 lakh hectares కి సాగునీరుని అందించడం జరుగుతుంది. అంతమంది ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఈ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో 9.08 లక్షల హెక్టార్ల రైతులు ఎవరైతే ఉన్నారో దానిపైన ఆధారపడిన వారు బెనిఫిట్ అయిపోతున్నారు. అండ్ నెక్స్ట్, డ్రింకింగ్ వాటర్ సప్లై ఫర్ 62 lakh పీపుల్. ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్రాంతంలో తాగునీటి అవసరాలను కూడా తీర్చే ఒక ప్రాజెక్ట్ కెన్ బెత్వా ప్రాజెక్ట్. బుందేల్ఖండ్ గుర్తుంచుకోండి, బుందేల్ఖండ్. అండ్ నెక్స్ట్, సో దాదాపు ఈ రివర్ లింకింగ్ ద్వారా పవర్ కెపాసిటీని కూడా మనం పెంచుకోబోతున్నాం. 103 megawatts ఆఫ్ హైడ్రో అండ్ 27 megawatts ఆఫ్ సోలార్ పవర్ గుర్తుంచుకోండి. అండ్ అలొకేషన్స్ ఆఫ్ 4,300 crore ఇన్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫర్, అంటే గడిచిన సంవత్సరం సంబంధించి, ఆర్థిక సంవత్సరం సంబంధించి 2021-22 సంబంధించి. అండ్ ₹1,400 crore ఇన్ కమింగ్ బడ్జెట్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మొత్తం ఖర్చు గుర్తుంచుకోండి. 2 రాష్ట్రాలు గుర్తుంచుకోండి. ఈ టార్గెట్స్ ఏవైతే అవి మాత్రం గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ మనకు అగ్రికల్చర్ కి సంబంధించి రికార్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అండ్ ఎన్హాన్స్డ్ ప్రొక్యూర్మెంట్. భారతదేశంలో రైతుల నుండి ప్రొక్యూర్ చేయడానికి ప్రత్యేకంగా నిధులను ఇందులో అలకేట్ చేయడం జరిగింది. అండ్ 2.37 lakh crore డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ MSP టు 163 lakh ఫార్మర్స్. సో డైరెక్ట్ MSP రూపంలో చెల్లించబోతున్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. సో పంట కాలానికి ముందు ప్రభుత్వం ప్రకటించే, ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రకటించే ఒక ధర. అండ్ ప్రమోటింగ్ కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్. ఇందాక చెప్పాను కదా, గంగా నది ఏదైతే ఉంటుందో గంగా నది కారిడార్ లో 5 kilometers రేడియస్ వరకు ప్రత్యేకంగా సేంద్రియ వ్యవసాయాన్ని మనం చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రమోటింగ్ పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ అడిషన్ కన్జంప్షన్ అండ్
బ్రాండింగ్ ఆఫ్ మిల్లెట్ ప్రోడక్ట్స్. భారతదేశంలో చిరుధాన్యాలకు ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. నిర్మలా సీతారామన్ గారు 2023 సంవత్సరాన్ని ప్రత్యేకంగా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉంది అని చెప్పేసి ఆల్రెడీ ఏంటి 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ గా ప్రకటిస్తూ మిల్లెట్స్ కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి అగ్రికల్చర్ ఫార్మర్స్ విషయంలో ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కెంబెత్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ అని కదా, భారతదేశంలో ఈ ప్రాజెక్ట్ తో పాటు కొన్ని డిపిఆర్స్ కూడా సిద్ధం చేశారు, అంటే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు 5 రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ సంబంధించి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో డ్రాఫ్ట్ డిపిఆర్, సో ఇవి ఏవైతే ఉంటాయో అంచనా ప్రకారం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు భారతదేశంలో 5 అనుసంధాన ప్రక్రియలకు సంబంధించి. ఫస్ట్ వచ్చేసేసి సో దామన్ గంగా పింజాల్ లింక్, దామన్ గంగా పింజాల్ లింక్, ఇది ఏ 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే మహారాష్ట్ర గుజరాత్ సంబంధించి ఈ 2 నదులు దామన్ గంగా నదిని పింజాల్ నదిని కలిపే ఒక ప్రత్యేకమైన అనుసంధాన ప్రక్రియ. అండ్ సెకండ్ వచ్చేసి పార్ తాపి నర్మదా లింక్, సెకండ్ ప్రాజెక్ట్, ఇది మహారాష్ట్ర గుజరాత్ కి సంబంధించి. అండ్ థర్డ్ వచ్చేసి గోదావరి కృష్ణ మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి. అండ్ కృష్ణా పెన్నార్ మనకు సంబంధించింది. సో పెన్నా కావేరి, ఈ 5 నదులు ఏవైతే ఉంటాయో ఈ 5 నదుల అనుసంధాన డిపిఆర్ గుర్తుంచుకోండి, అంటే ప్రణాళికను సిద్ధం చేశారు. రానున్న రోజుల్లో ఈ నదులను కూడా ఇంటర్లింక్ చేయబోతున్నారు, ఇదొకటి గుర్తుంచుకోండి. సో ఈ విధంగా డిపిఆర్ సిద్ధమైన నదుల అనుసంధాన ప్రక్రియ విషయంలో ఏ నదులు ఉన్నాయని అడుగుతారు. ఈ నదుల అనుసంధానం గుర్తుంచుకోండి, ఈ 2 నదులను కలపబోతున్నారు, ఈ 2 నదులను కలపబోతున్నారు. సో ఇదొకటి ఇంపార్టెంట్.